आलागो هذا انت كوبي معي هذا باب كله كربان وين ايه هو لا لا انا يقول هو ايه انا اكلم هو بس هذا ఏందో పట్టుకొచ్చినాడు చెరుకు రసము ఏంటంతో వడలు అవన్నీ ఉన్నాయంట. నాకు తోహిక్ బైకి వాళ్ళు అన్నకు మూడు చెరుకు రసాలు తెచ్చినాడు. ఈ చికెన్ రోల్ కానీ రోలే ఎక్కువ ఉన్నది దీంట్లో చికెన్ కన్నా. ఈడ లేవు, ఆయన బయట తెప్పించా అని చెప్పి ఆయన దగ్గర ఉండి ఆయన పంపించినాడు. తోహిక్ బైక్ ఇదర్నయ్యే ఉదర్ డోర్ పోయి దీంట్లో పెట్టి కాల్చాడు. ఇదంతా ఉన్నది గంట. మాస్టర్ వచ్చినాడు బెత్తనాడు. ఈ దీంట్లోంచి దించేది దాంట్లోంచి తీసేది. అదా పొంగుతున్నా చూడయ్యా లోపల పొంగుతా. తోఫిక్ భాయ్ ఈ పాటలు ఏముంది అంటున్నాడు. క్యా హై ఏ గానమే మై సునాయేగా తుమ్కు సునో. తోరు చిన్నదానా నీ మనసు ననేలేనా ఇంకా సాల్యమ్మా కాపీరేట్ పడుతుంది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 2 గేట్లు ఉన్నాయని చెప్పిన కదా. ఒక గేట్ వచ్చేసరికి 5, ఒక గేట్ వచ్చేసరికి 4. జుమ్చక జుమ్చక జుమ్ జుమ్ జుమ్చక జుమ్చక జుమ్ జుమ్. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. టైం 10:30 అయింది. ఒక 10 నిమిషాలు ఉండి స్టార్ట్ చేయనింది. అంతలాపి బండి పార్కింగ్ చేసి నీళ్ళు చెక్ చేయాలి. మొన్న స్విమ్మింగ్ పూల్కి నీళ్ళు పట్టినప్పుడు చెక్ చేద్దాం అనుకునే మర్చిపోయినా. ఇప్పుడన్నా చెక్ చేయాలి. నేను స్ప్రే తెచ్చుకున్నా కదా, దాన్ని కొడతానే బండి అంత గొప్ప వాసన వస్తుంది. అబ్బా గుమ్మ లేచిపోతుంది. మా మేడం వచ్చాను స్మెల్ బలి ఉన్నది అంటది. బండ్లో తెచ్చిపెట్టాలి దాన్ని, రూమ్లో కాకుండా బండ్లో తెచ్చిపెట్టి ఒక లేట్ అయినప్పుడల్లా అని కొడతా, చెమట వాసన లేకుండా. చూద్దాం మేడం ఆడిపోతుందా. మేడం వచ్చే లోపల నీళ్ళు చెక్ చేద్దాం. ఉన్నాయిలే, ఇంకా 2-3 రోజులు గడుస్తాయి. మేడం అయితే సీత దగ్గరకు వచ్చింది బ్యూటీ పార్లర్కి. ఈ పక్క పెట్టినారు ఇప్పుడు బాక్సులు. ఆ పక్క ఏమైనా చేస్తారేమో, ఏం చేయలేదే. మధ్యలో బొక్కలు ఉంటాయి కదా, కాలువ బొక్కలు ఏందో, అవి ఏమో చేస్తాం కదా, ఆడేమో చేస్తున్నారు. ఈడ కూడా చేసిపోయినట్టున్నారు, అందుకే ఈడ బాక్సులు పెట్టినారు 2. ఆ ఇల్లు అప్పుడే కంప్లీట్ అయిపోయింది చూడు. నేను వచ్చి ఇప్పుడు 10 నెలలు అయింది కదా. నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో పగలు కొడతా ఉన్నారు. మొత్తం అంతా చేసేసినారు 10 నెలలకే. పని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినారా, ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు. ఇప్పుడే లోపల చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. 10 నెలలకే జమ్మని రెడీ అయిపోయింది. అంటే ఇంకా వైట్ పెయింట్ ఏమో కొడతారు మొత్తం, బయట టైల్స్ గీల్స్ బాగా చేశారు. ఏందో ఇది ఇల్లా లేకపోతే ఆఫీసా ఏం అర్థం కావడంలే. యాడ్ నుంచి ఆడుకుంటుందో తెలియదు, అట్టున్నది వెరైటీగా. కింద ఈ షెడ్లు మాత్రము కార్లు పార్కింగ్కి, ఇల్లులే ఉంటాయిలే. ఎట్ట కట్టినారో మనకు తెలియదు. అవి బాగున్నది అయితే చూసేదానికి, వెరైటీగా ఉన్నది. ఇంకొక 2-3 నెలలు అయితే మొత్తం అందరూ చేరేస్తారు దీంట్లో, అట్టున్నది. ఆ నుంచే చక్కగా ఇంటికి వచ్చేసినాము. బిన్న వచ్చేసినాం 12-13. ఇంకేడికి పోలేదు. నేను వచ్చాడు స్వామి, నాకు చెప్పాలి స్వామి ఆ డోర్ మీద నీళ్ళు పెగాకని చెప్పి. ఆ డోర్ మీద వచ్చాడు, మళ్ళీ నా రూమ్ ముందరంతా గలీజ్ చేస్తాడు. ఆయన అంతా ఇంగ్లీష్ మాట్లాడతాడు. వెంకీ హౌ ఆర్ యూ అది ఇదని. అలాగో هذا انت كوبي معي هذا باب كله كربان. ايه هذا باب انت كوبي معي هذا كله باب فيه ماي.
సరే సరే, ప్రాబ్లం లేదులే అంట. నీకేం ప్రాబ్లం లేదు స్వామి. మళ్ళీ మా మేడం నాకు చెప్తుంది. ఇప్పుడే పోయింది, చూసింది మా మేడం ఆయన ఉండేది. మా అమ్మగారు ఫోన్ చేశారు కూడి కోసం. అది నిదానంగా పట్టిన ఆయన జుమ్మకంట వేసి జుమ్ముతాడు. ఇప్పుడు పైప్ పెట్టేసినాడు గమ్మన. మా మేడం వరిసిందని ఎలా ఏ అవు అలాగా అనే గోలు ఏ అనే కళ్ళము ఇలా ఇదంతా కూడా. ఇప్పుడు నిదానంగా పోసినాడు నీళ్ళు పోసినాడు. నిదానంగా పోసినాడు, కింద పడకుండా పోసినాడు జాగ్రత్తగా. అది ఏమైనా వాళ్ళు చెప్తేనే, అంటే మా మేడం చెప్పిందో లేదో నాకైతే తెలియదు. నేనైతే చెప్పిన ఏదో మాట్లాడుతూ ఉన్నింది, దాని గురించే కాదు తెలియదు. అందుకే నిదానంగా పెట్టినాడు బిడ్డ. ఈరోజు ఎట్టో బాస్మతి రైస్ చేసింది. బాస్మతి రైస్, బీన్స్ కూర, చికెను, మిరియాల చికెన్, ఇదేమో సలాడ్ ఇచ్చింది. రైస్ ఒకరో పెట్టుకునే, చికెన్ ఒకరో వేసుకున్నా. రైస్ ఒకరో పెట్టుకొని ఆ చికెన్ అంతా వేసుకున్నా. ఎందుకంటే రాత్రికి ఎగ్ రైస్ చేసుకుందామని రైస్ ఎత్తి పెట్టినా. సరిపోతుంది ఇది. అసలు మెతుకు సంబంధమే లే అటుంటుంది రైసు. అతుక్కొని కూడా అతుక్కోదు. అంత నూనె వేసి ఉడకబెడతాను. ఒట్టి నూనె బియ్యం అన్నంలో. ఏందో పార్సల్ వచ్చిందంట చూడ. అయినా కూడా నా రూమ్ ముందర మాత్రం గలీజ్ చేయడం మా ఆయన అంత గలీజ్ చేసిపోయినాడు. నేను రోజు క్లీన్ చేసుకొని ఆయన గలీజ్ చేయను. ఏమొచ్చిందో పార్సల్ బస్ ఆదా వీళ్ళు గలగల అంటున్నాయి స్వామి. గాజు సామాన్లు ఉన్నట్టున్నాయి. చాలాసేపు నుంచి కాసుకోని ఉండ. వలి అని వచ్చాడు పాపం, బయట ఉన్నాడు. చెత్త వేసి అట్టే డైరెక్ట్ అన్నతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడే చెత్త వచ్చింది. ఏ అర్థం. ఇక్కడంతా ఆడుకుంటా ఉన్నారు పిల్లకాయలు. ఇక్కడ బండి కూడా పెట్టున్నారు, ఒకటి పోయింది ఇప్పుడే. పిల్లకాయలంతా వచ్చిన్నారు. దాడ పెట్టుకున్నాడు పాపం బండి. ఏ అర్థం, వాళ్ళు ఇప్పుడే వినారు. చూసినావా? వచ్చేది మళ్ళీ కెమెరాలో. బాగున్నావా? ఏదో పట్టుకొచ్చినాడు చెరుకు రసము, ఏంటెంతో వడలు అవన్నీ ఉన్నాయంట. నాకు తోహిక్ బైకి వాళ్ళు అన్నకు మూడు చెరుకు రసాలు తెచ్చినాడు. మా మేడంతో తలకాని పెద్ద కెమెరా ఉన్నది ఎదురుగానే. मैं जाको आया उधर है, उधर बैठ को है, इधर रख दो, इधर का आएगा बाद में. अभी है वो लाएगा खाना. वो क्या लाता है तुम? क्या करता है, क्या करना है? हाँ अज़ान होने के बाद ना. हाँ वही है, मैं बोला थोड़ा बैठो, वही बोला. ये एकदम मागो तलका नొప్పి. हाँ तुम फ़ोन करो नहीं तो बोलो तुम मस्जिद में जाओ, मैं थोड़ा बाद में आएगा, ऐसा बोला. मैं बोला तोहिक भाई को भेजेगा, तुम फ़ोन करो. అవి ఉన్నాయి కాయలు అన్నీ లేపేసాను. దీనికి చుట్టుముట్టిన దాడవకుండా అంతే, చుట్టుముట్టు లేపిన దీన్ని. మొబ్బు అయిపోయింది. తోహిక్ భాయ్ పోయి ఓలి అన్న తీసుకొని వచ్చాడు. ఓలి అన్న తోహిక్ భాయ్ రూమ్లో ఉన్నాడు. నా రూమ్లోకి రాలా డైరెక్ట్. हाँ वली भाई क्या है? बहुत मस्त है. मेहमान आया, मेहमान तो वेलकम नहीं చెప్తున్నా. ఛార్జింగ్ అయిపోయింది. చూద్దాం ఏం తెచ్చినాడు వలి అన్న. అట్టే పెట్టేసినాం. వలి అన్న లోపలికి వచ్చినా తిందాంలే అని. ఇద్దరు బయటింగే ఇవి తింటే అయిపోయి ఇంకా ఫుడ్ కూడా తినలేము. అదే నేను పరోటా తినొచ్చిన.
ఆగలేదండి పొద్దునుంచి ఇది లేదు. ఈ అలసంద వడలా మామూలు వడలా అయ్యే ఏది వడలు తెచ్చినట్టు అలసంద వడలు అలసంద వడ అవి నా గట్టిగా వస్తాడు వడలు. అవును అలసంద వడలు అయ్యి. ఇది చెరుకు రసం అంట. ఏందో బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఏందన్నా అయ్యా రోల్స్ కానీ ఏందా చికెన్ రోల్, చికెన్ రోలు వేసి అన్నీ ఓయమ్మ ఎంతలా ఉన్నాయి అయ్యా ఇంకా అలసంద వడలు, ఈ అలసంద వడలు ఇవి వచ్చి ఉల్లిపాయ వడలు, సన్న సన్న కట్ చేసి వేసింటారు. ఇది స్వీట్ కేరళ స్వీట్. ఇదేందో స్వీట్ అంట బాగా కేరళ స్వీట్. ఇది తెచ్చినాడు नहीं उधर मार्केट में गया था ना. చూద్దాము అన్నీ పరిచినాము ఒకే ప్లేట్లో. ఇది వడలు, ఆనియన్ వడ, ఇది అలసంద వడ. ఇది అలసంద వడ గట్టిగా ఉన్నది అయితే ఇది బాగుంటుంది టేస్ట్. కేరళ వాళ్ళు బాగా చేస్తారు. దీనిలో కన్నా కూర కానీ ఉంటే చికెన్ పులుసు నాటుకోడి. ఇదేమో కేరళ स्वीट स्वीट अंटा. ये तुम खाया? नहीं खाया, क्यों? कभी नहीं. इसमें मैं देखता हूँ, मेरे को लगता है ये रोटी है. అబ్బా కారం ఉన్నది బా స్వామి. ఏందో స్వీట్ మొత్తానికి. ఇది అయితే పట్టుకొచ్చాడు వచ్చేటప్పుడు వలన్న. థ్యాంక్ యూ వలన్న. ఓకేనా మీరు ఆ మార్కెట్ వెళ్ళలేదు అంత దూరం అని. మేము పోలేంనా ఇప్పుడు. ఇంత పోయి తెచ్చుకుంటే మాకు అంత అదృష్టం ఇంకేం కావాలా. మాకు ఛాన్స్ లేకపోయా. అందుకే చెరుకు రసం కూడా తాగుదాం. ఎన్ని రోజులు అయిపోయిందో ఇది దాగి. అబ్బా తీయగా ఉంది. బాగుండే ఇక్కడ చెరుకు రసం. నిమ్మకాయ కూడా విన్నారు మళ్ళా. చెప్పినా వానికి పుదీనా కూడా పెట్టమన్నా. బాగుంది. అల్లం పుదీనా లేదన్నాడు వాడు. ये किलो मेरे को. शुगर क्या है? చికెన్ రోల్ కానీ రోలే ఎక్కువ ఉన్నది దీంట్లో చికెన్ కన్నా. ये खाओ ये तो खाओ मैं परोठा खा के आया. खाओ ना. नहीं खा गया मैं परोठा. आधा आधा. మధ్యలో ఉంది మసాలా. వలి అన్ననైతే తోవికి రూమ్లోనే పెట్టాము. మా చిన్న మేడం ఫోన్ చేసింది ట్యాబ్లెట్లు కావాలంట. ఓకే చల్తే ఇదర్ ఇదరేనా ఇస్మే మిల్తా హై. ఈడైతే దొరికేస్తుంది మళ్ళీ ఆడ ఎత్తుక్కోకుండా. పార్కింగ్ లేదా రిపేర్ చేస్తున్నారు మొత్తం. చిన్నది చేసేసారు. ఇదంతా ఉన్నింది అప్పుడు మూసేస్తున్నారు. తోయ్ భాయ్ నయ్యా ఇక్కడైతే మూసేస్తున్నారు. నమాజ్కి వినారంట. ऊपर मिलेगा वो నాది తోఫిక్ భాయ్ బండిలో పాటలు పెడదాము. నాదైతే తగిలించిన అదే నాది ఏమంటారు కనెక్ట్ చేసిన నల్లజల కరమొగ్గ నా నల్లజల కరమొగ్గ కరెక్ట్గా ఈడే అయితే మళ్ళీ ఏమో ఫోన్ చేస్తాం సాయం ఏ అనేరు సవ తోఫిక్. طب خلاص لما تيجي جيبه عند بيت مدام ديب. ఓకే. شكرا. ఆమె బండి చూసింది బయట పోలేదేమో అనుకునింది. ఇద్దరు మాఫీ నయ్యే ఇద్దరు भी नहीं है. क्या बोला अभी? नहीं वो बोलता है तुम नहीं जाया वो गाड़ी दे गया. हाँ मैंने बोला मेरा ड्रीम कार के साथ आया. हाँ ओके. क्यों कोई मुश्किल नहीं है ना. नहीं है. ఆడ ముందు పక్క ఒకటి ఉన్నది ఆడ చూద్దాము. ఆడుంటే ఉన్నట్టు లేదంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ వెళ్ళి ఆడే దొరుకుతుంది. ఇంకేడ దొరుకుతుంది. ఈడ లేవు. ఆయన బయట తెప్పించా అని చెప్పి ఆయన దగ్గర ఉండి ఆయన పంపించినాడు. తోగి పోయి इधर नहीं है उधर है डोर. वो बोला लाता है दूसरा जगह से. क्या हो गया? उधर आ गया. क्या हो गया? ये आ गया. हाँ छुट्टा नहीं है छुट्टा है. तो फिर ओके. सामान नहीं है. सामान नहीं है दूसरा से लाता है. एक के लिए दूसरा जगह गया. ओके. నా కోసం బయటికి తీసుకొచ్చినాడు. థ్యాంక్ యూ. ఆయన తెప్పించా అంటాడు అందుకే కొద్దిసేపు లేట్ అయిపోయింది. ఇంకా మనం కాదనలేం కదా. సరే అని తీసుకున్నా. నిలబడి మరీ తీసుకున్నా. తోడుకు బైకి రొట్టె కావాలంట. రొట్టె కోసం వచ్చినాము. నయ్యా नहीं है.
एक भी नहीं है, दो है तो బ్రో రొట్టెలు 10-15 నిమిషాలు పడుతుందంట. ఇది పొయ్యి దీంట్లో పెట్టి కాల్చాడు. ఇది ఎంత ఉన్నది గంట. ఒక దాంట్లో నుంచి పెడతాడు, ఒక దాంతో తీస్తాడు అట. ఇది పెట్టేదానికి అందుకే ఈ పక్క అడ్డం లేదు, పెట్టి ఇటు తోయేస్తాడు. ఇట్లా అన్నాడంటే పడిపోతాయి. ఇంకా దీన్ని పెట్టి తీస్తాడు ఇట్లా. ఇది పెట్టినాడు బాక్సులు, ఆ రొట్టెలన్నీ దీంట్లో లోపల కాలుస్తాడు. లోపల లైట్ అది అగ్గితో లైటింగ్, అగ్గి ద్వారా లైటింగ్ వస్తుంది. బాగా సెట్ చేశాను మా పొగ బయటికి పోయేటట్టు. మాస్టర్ వచ్చినాడు బెత్తనాడు. ఈ దీంట్లోంచి దించేది, దాంట్లోంచి తీసేది. సర్రని పోయి పడుతున్నాయి దాంట్లో. కాలినాక దీంతో తీర్చాడు. నేను రివర్స్ చెప్పిన. అవి వేడిగా తీసుకొచ్చి ఈ కవర్లో పెట్టామనుకో, ఈ కవర్స్ ఉండకపోతుంది. తిప్పేది ఏం లేదేమో, డైరెక్ట్ ఇంకా ఎత్తేయడమే. అదా పొంగుతున్నా చూడ లోపల, పొంగుతున్నాయి. ఇంకా దీంతో పెట్టి తీస్తాడు. ఒకసారి నా మోచేతికి కొట్టినాడు ఈ కడ్డీ, జిల్లు నిందట్టే. తిప్పను కూడా తిప్పినాడు మళ్ళా. నేను తిప్పరేమో అనుకున్నా. తిప్పుతున్నాడు. అది ऐसा स्पीड आता है, देखो ऐसा आता है स्पीड से. अट्टा लावता सर्राने तगलता है. ये रेडी है. कवर में नहीं डालो, हाँ उसमें डालो. ఆలిపోతాయి అందుకు భయం. రొట్టెలు అయితే తీసేసుకున్నాము. 2 కేజీలు తీసుకున్నాడేమో. ఇచ్చారకనే తౌఫిక్ భాయ్ ఈ పాటలు ఏముందంటాడు. క్యా హై ఏ గానే మే మై సునాయేగా తుమ్కో సునో. हमको कुछ समझ में नहीं आता है. कुछ समझ में नहीं आता है. తోరో చిన్నదానా నీ మనసున నీలేనా. ఇంకా సాల్యమ్మా కాపీరేట్ పడుతుంది. కాపీరేట్ అయ్యా ఏమంటాడు ఆ పాటలో. ఎంత ఊపు ఉన్నది. ఆ ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేయమనింది, ఇక్కడే ఇవ్వమనింది. पैसा बोलो तौफिक भाई, पैसा अंदर है कवर में. బిల్ బి అందరా దాంట్లోనే పెట్టేసిన. అంతా ఇక్కడ ఉన్నదంట తౌఫిక్ భాయ్ ఇంట్లో. నిన్న పెట్టిన వీడియోలో మేము ఒక స్టాండ్ తీసుకొచ్చినాం కదా, నేను పని మనిషి పోయి. అది ఎంత పడిందో కామెంట్ చేసేయండి. వలి అన్న ఊరగాయ డబ్బా తీసుకొచ్చాడు జమియాలోంచి. తౌఫిక్ భాయ్ చూడు వాళ్ళ పని మనిషి ఎన్ని ఎర్రగడ్డలు ఎన్ని టమాటాలు తీసుకొచ్చాడు. ఒకటి దాయా అంటే సేమే ఉప్మా చేద్దాం అనుకొని అడిగినా నేను. అంటే ఏమో నిద్రపోయింటుంది మా పని మనిషి. ఇంకా మళ్ళీ ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వాళ్ళని అడిగిన. ఇది సేమియాలు అప్పుడెప్పుడే తెచ్చుకున్నా. సేమియా ఉప్మా చేస్తా. వీళ్ళు బయటికి పోదాం అన్నారు. బయట వద్దు ఏం వద్దులేనా, మంచిగా సేమియా ఉప్మా చేసుకొని రూమ్లోనే తిందామని చెప్పిన. దొన్న ఇది చేసిన వాళ్ళు తిను. ఒకసారి ట్రై చేయకుండా చెప్పా. బాగా మళ్ళీ ఇద్దరు కూడా ఎండబెట్టినా. ఓన్లీ ఏసీలోనే ఎండబెట్టినాయి, బయట ఎండబెట్టలా. పిల్లలు తింటా ఉంటారు నా అంగళ్ళల్లో. అయ్యాయి బదులు ఉంటాయి. చలో ఉప్మా చేస్తా, అందరం కలిసి ఉప్మా తినేస్తాము. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దవర నిండా చేసిన. వలేనా రెడీ అయిపోయింది సేమియా ఉప్మా. వేసుకొని కుమ్మేయడమే. తోవికి పోయిన పిలిచి తట్టలు వేసుకొని చూపి. ముగ్గురికి కాదు 10 మందికి సరిపోతుంది.
हाँ ऐसे कैसे మనం ఆల్రెడీ తిన్నాం కాబట్టి हाँ हाँ ऐसे कैसे क्यों ऐसे ऐसे थोड़ा थोड़ा छोटा छोटा नहीं है कोई मुश्किल नहीं है खा सकता है ये खाना जैसा हाँ खाना जैसा ఎక్కువ ఇది లైక్ నీకు సరిపోతుంది हो गया कितना डालते हो బస్ బస్ क्या है इसमें? हैं? कौन खाता है अभी इतना कुछ खाया ఇది వేసిన తీసుకో ఊరగాయ మొత్తం అన్నీ వేసిన ఈ ఊరగాయ చూసినారా కాయకాయ ఇది చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా మామిడికాయలు అవి వేసినారు చూడు కాడ కూడా కట్ చేయాలి చిన్న కాయలు చూడు ఎంత చిన్న కాయలు వేసినారు రానా కూర్చోనా क्यों नहीं खाना सही है थोड़ा रोक के खाना चाहिए कौन बोला गरम गरम खाएगा अच्छा रहेगा गरम गरम खाएगा मुंह जलाएगा ఆల్రెడీ मजा आ गया बोलो ना స్పైస్ ఏంది అందులో ఇంకా పచ్చడి ఊరు ఎక్సలెంట్ ఉంది अच्छा तुम नहीं खाया अभी అచార్ సే కావు కలుపుకొని ఊరగాయ కలిపి తింటే కాలుతుందండి ఏం కాలుతుంది ఎస్ అట్టే పోతుంది లోపలికి కాలుతుంది వేడి వేడి తింటేనే చల్లగా అయితే ఏ బాగుంది గరం గరం ఖానా है साउथ का लोग बहुत खट्टा టేస్ట్ బాగా వచ్చింది है టేస్ట్ అయితే అదిరిపోయింది నేను మళ్ళా వేసుకొని తిన్నా వీళ్ళేమో ఒక్కొక్క రోజు తింటారు పిత్రి పిత్రిగా క్యా తుమ్ నై ఖాతా కావు मैं साउथ का हूँ थोड़ी मैं खाऊंगा నేనైతే మళ్ళా వేసుకున్నా ఇంకో వలి అన్న చూడు ఆ ఒక్కరోజే అప్పటి నుంచి తింటా ఉన్నాడు తాగలి కాదు అయినా తింటున్నా అంత బాగుంది టేస్ట్. ఇంకా చాలా ఉన్నది ఏ ఓపెన్ కొడుతుంది నేనైతే తోఫిక్ బే వాళ్ళు పని మనుషులకి ఇచ్చామని ఎందుకంటే మా పని మనిషి పనుకో ఉంటుంది ఇంకా ఆమెని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఆమె లేపను तुम ये दे दो हाँ ये सुबह को अच्छा नहीं लगता है గట్ हो जाएगा हार्ड हो जाएगा సో చూసారు కదా ఈరోజు జర్నీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి గుడ్ నైట్ బై బై